హలో సీత గారు, ఇంటికేనా? రండి వెళదాం. వద్దండి, నేను బస్సులో వెళ్తాను. ఇద్దరం సైకిల్ మీద వెళదాం అనలేదే? మరి ఎలా వెళ్దాం? ఇద్దరం నడిచి వెళదాం, లేదా ఇద్దరం కలిసి బస్సులో వెళదాం. నేను నడిచి రాలేను. సైకిల్ నుండి బస్సులో ఎలా రాగలరు? ఏముంది, ఈ సైకిల్ ఎదురు షాప్ లో రిపేర్కి ఇచ్చేస్తాను. శుభ్రంగానే ఉందిగా మీ సైకిల్, రిపేర్కి ఎలా వేస్తారు? అదేగా మీ సందేహం. చూడండి. ఏమండి, ఏమైందండి మీకు? ఏమిటి సార్ సైకిల్ ఎలా పడేశారు? సైకిల్ రిపేర్ చేసి జాగ్రత్తగా ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తాను. ఏమండి, ఎందుకండి అన్యాయంగా సైకిల్ని పాడు చేశారు? మీతో కలిసి బస్సులో ప్రయాణం చేద్దామని. పదండి. సీత గారు, ఇదేమిటండి, మిరపకాయలు ఎండబడుతున్నారా? నా కర్మ కదటండి, కర్మ. అదేమిటండి, మిరపకాయలకి మీ కర్మకి ఏమిటండి సంబంధం? అది కాదండి, వెన్నెల, పిల్లగాలులు, మల్లెపూల మధ్య మీరుండగా చెప్పవలసిన విషయాన్ని మిరపకాయలు మేదల బుట్ల మధ్య చెప్పవలసి రావటం నా కర్మ కదటండి, కర్మ. ఏమిటండి అంత గొప్ప విషయం? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరినని అడగరే? ఆడపిల్లనేగా. జోకు బాగానే ఉంది కానీ నేను చెప్పేది వినండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చేసుకోకపోతే ఈ మేడ మీద నుంచి దూకి చచ్చిపోతాను. ఏమంటారు? జోక్ బాగుందంటాను. జోక్ అనుకోకండి సీత గారు, నేను దూకి చచ్చిన తరువాత షాక్ తింటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. నేను ఇంకా వంట చేయాలి, నాన్నగారికి జావు కాయాలి. ఇప్పుడే అల్లరి చేయకుండా వెళ్ళండి బాబు. ఆల్ రైట్. నేను చెప్పేది వేళాకోళానికి అనుకుంటున్నారు కదూ. నేను దూకి చచ్చిన తరువాత తెలుస్తుంది నేనంటే ఏమిటో. గోడెక్కాను సీత గారు. ఎక్కినంత తేలిక కాదండి అక్కడి నుంచి దూకడం. దిగండి. ఇంకా నమ్మటం లేదన్నమాట. సరే, దూకేస్తున్నా. నేను చచ్చాక నా కోసం 2 కన్నీటి బుట్లు విడవండి. వస్తా, వచ్చే జన్మలో కలుస్తా. సీత గారు, చూశారా? చుక్కల్లో చంద్రుల్లాగా ఒడియాల మధ్య ఈ మోహన్ బాబు ఎలా వెలిగిపోతున్నాడు. ఎలా ఉంది జోకు? అది కాదే పారు, నొప్పి అంటావు, తట్టుకోలేనంటావు. మందులు వాడమంటే సరిగా వాడవు. ఎలాగే నీతో చచ్చేది? అదే నీతో మాట అంటే కోపం. నీకే చస్తానంటావు. నువ్వు చస్తే నేను బతకగలనా? పారు, ఒక్క క్షణం నిన్ను చూడకపోతే నేను ఉండలేను కదా. నువ్వు శాశ్వతంగా కనిపించకపోతే నేనేమైపోతాను? పారు, దీపం ఉంటేనే వెలిగే, నువ్వుంటేనే నేను. ఈ దీపం ఆరిపోతే అంతా చీకటేనే పారు, అంతా చీకటే. పారు, ఏమిటా నా పెక్కమైందా? అరే ఏమిటా, ఏమిటా నా మెలికలు తిరిగిపోతున్నావు? ఏమిటా తగ్గు, ఎందుకలా తగ్గుతున్నావు? ఏమిటా నా ఉగ్గురు బిగ్గరైపోతున్నావు? ఉండు మధ్యలో తీసుకొస్తాను. నాకేమిటో కాళ్ళు చేతులు అడ్డం లేదు, సమయానికి సీత కూడా ఇంట్లో లేదు. ఏమిటో ఇవాళ మరీ ఉక్కిరి బిక్కిరైపోతుంది. నాకు అన్యాయం చేయొద్దు స్వామి. నా పార్వతి నాకు దూరం చేయొద్దు. ఇవిగో పార్వతి, మంచినీళ్ళు. పార్వతి, పార్వతి, ఎక్కడికి వెళ్ళిందా? పార్వతి, 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 అదేమిటి పార్వతి గుమ్మం దగ్గర నిలబడ్డావు? ఏమిటి బాధకుగా ఉందా? ఆవిడ దూకుతావా? వద్దు పార్వతి, వద్దు, నా మాట విను. అవు పార్వతి, అవు పార్వతి, అవు పార్వతి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.